చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన తక్షణమే నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మందిని పేదవారిని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,78,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిధులు విడుదల చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా పాదవందనాలు కూడా చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో చాలా మంది కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వం కంటే కూడా ప్రజలకు అందరికీ కూడా ఇవ్వాలి. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి చేతన సహాయం చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఏ పేదవారికైనా కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి అన్ని కూడా చెక్ చేసుకుని ఒక సపరేట్ గా ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కోసము. ఆ సర్టిఫికేట్ అన్ని కూడా చూసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన తక్షణమే నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మందిని పేదవారిని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,78,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిధులు విడుదల చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా పాదవందనాలు కూడా చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో చాలా మంది కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వం కంటే కూడా ప్రజలకు అందరికీ కూడా ఇవ్వాలి. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి చేతన సహాయం చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఏ పేదవారికైనా కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి అన్ని కూడా చెక్ చేసుకుని ఒక సపరేట్ గా ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కోసము. ఆ సర్టిఫికేట్ అన్ని కూడా చూసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.